హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కొదమ సింహం అనేది సినిమా రేపు నవంబర్ 21 రిలీజ్ అవబోతుంది కదా. దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేసాం కాబట్టి అది కంప్లీట్గా మనం సినిమా సంబంధించింది. బేసికల్గా చిరంజీవి గారు ఏదైతే ఒక వీడియో బయట అయితే మనకి రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్కి అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి, చాలా గట్టిగా అయితే లైక్ చేసుకోండి. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఇలాగే వస్తూ ఉంటే మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుని. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏదైనా వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అప్పుడు అక్కడి నుంచి మన వీడియో చూసే అవకాశం ఉంటుంది లేట్ లేకుండా. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిరంజీవి గారిది ఏదైతే 1990s అద్భుతంగా కౌబాయ్ యాక్షన్ క్లాసిక్ మూవీ కింద ఏదైతే వెస్టర్న్ ఇన్స్పైర్డ్ స్టైల్ రూపంలో మనకి ఏదైతే కొదమ సింహం అనేది వచ్చింది కదా మన మెగాస్టార్ చిరంజీవి గారిది, ఈ సినిమాకి సంబంధించిన కొంత మనకి డీటెయిల్స్ తెలుసు అనుకోండి, పైపైన తెలుసు అనుకోండి, బట్ అందరికీ కూడా డీప్గా డెప్త్గా తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లో ఒక ఐకానిక్ మూవీ కింద రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఏదైనా కొత్త మూవీ వచ్చిందంటే డెఫినెట్గా మెగాస్టార్ గారి దగ్గర నుంచి ఎక్కడైనా వచ్చిందంటే డెఫినెట్గా ఆ సినిమాకి వెళ్ళాలి, ఆ సినిమాని విట్నెస్ చేయాలి. అట్ ది సేమ్ టైం టాక్ అనేది, పబ్లిక్ టాక్ అనేది ఆబ్వియస్గా ఒకళ్ళొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రే మనోడి సినిమా అద్భుతంగా ఉందిరా, స్క్రీన్స్ చిరిగిపోతున్నాయిరా, టికెట్లు చిరిగిపోతున్నాయిరా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడటానికి అయితే ముందు ఉంటారు. సో అలాంటి సందర్భంలో కౌబాయ్ సినిమాతో మన చిరంజీవి గారు ఐకానిక్ లుక్తో, ఐకానిక్ ఆయన ప్రజెన్స్తో ఇలాంటి సినిమా గుర్రాల మీద అది డైలాగ్స్ కానీ లేదంటే కొంచెం మీ సినిమా చూసుంటే కొంచెం చాలా రకాలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఆయన షేడ్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ టెరిఫిక్ టాప్ నాచ్ అందులో డౌటే లేదు. సో అలాంటి సినిమాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఎవరైనా చూడకపోతే ఇప్పుడు రేపు సువర్ణ అవకాశం అయితే బిగ్గెస్ట్ స్క్రీన్స్లో ఉంది. సో అందరూ కూడా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి సినిమాని అయితే విట్నెస్ చేయండి. ఏదైతే మీరు ఆ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కాబట్టి చూడాలనుకుంటే డెఫినెట్గా బిగ్ స్క్రీన్స్లో ఇది రీమాస్టర్ సినిమా కాబట్టి విత్ హై క్వాలిటీతో 4Kలో 5.1 సరౌండ్ సౌండ్తో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు సినిమాకి వెళ్ళి ట్రై చేయండి, విట్నెస్ పొందండి. చిరంజీవి గారు వింటేజ్ చిరంజీవి గారు మీరు ఆస్వాదించడం డెఫినెట్గా మీకు నచ్చుతుంది, మనసులో పెట్టుకుంటారు, అస్సలు మర్చిపోలేరు చిరంజీవి గారిని, ఆయన సినిమాలు అలాంటివి. సో అయితే ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే 1990s మనం బేసికల్గా ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మోసగాళ్ళకి సినిమాతో కౌబాయ్ గెటప్లో కౌబాయ్ క్లాసిక్ మూవీ కానీ లేదంటే వెస్ట్రన్ స్టైల్లో ఆ మూవీస్ అనేవి ఆ రోజుల్లో వచ్చినప్పుడు, ఆయన సినిమా ఆ రోజుల్లో వచ్చినప్పుడు చాలామంది సూపర్ డూపర్ హిట్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్ చేశారు అనుకోండి. అదే సమయంలో మన చిరంజీవి గారు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఆయనకు వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన సినిమాలు అనేవి కూడా కమర్షియల్గా, యాక్షన్గా చాలా సినిమాలు అరుదుగా ఆయన సరివేగంగా ఎన్నో నెంబర్ ఆఫ్ మూవీస్తో చేసుకుంటూ రఫ్ పడేస్తూ వస్తున్నారు ఆ సమయంలో. అలాంటి సమయంలో మన కైకాల సత్యనారాయణ గారు ఈ సినిమాకి మనకి బేసికల్గా స్టోరీ వైజ్గా కానీ అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఈ సినిమా కథ అనేది ఆయనకి వెళ్ళటం అనేది చాలా ఫెంటాస్టిక్ అదృష్టం అని చెప్పుకోవాలి చిరంజీవి గారిది. సో ఆ రోజుల్లో ఆ కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారికి ఇలాంటి అరుదైన మంచి కౌ బాయ్ యాక్షన్ క్లాసిక్ మూవీ అనేది ఇది సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అట్ ది సేమ్ టైం ఇలాంటి సినిమాలు అనేవి ఆ రోజుల్లో వచ్చినప్పుడు ప్రతి ఫ్యాన్స్ కూడా ఇలాంటి సినిమాలు మాకు ఇంకా కావాలనే ఉద్దేశంతో ఉండేవారు. ఎందుకంటే ఈ సినిమాకి ఆ రోజుల్లో అంత బడ్జెట్ కూడా హ్యూజ్ లెవెల్లోనే పెట్టేవారు. ఎందుకంటే ఆ సినిమా మామూలు కమర్షియల్ మూవీస్ అయితే ఏదేదో చేసేయచ్చు, మనకు బేసికల్గా లో బడ్జెట్లో బెటర్ ఫిల్మ్ అయితే మనం చేసేయచ్చు. బట్ ఇలాంటి సినిమాలు అన్నప్పుడు డిజర్ట్స్కి వెళ్ళాలి, లేదనుకుంటే గెటప్స్ అనేవి మంచి డిజైన్ చేయించుకోవాలి, డైలాగ్స్ కానీ లేదనుకుంటే పోస్టర్స్ కానీ మొత్తం ఆ రోజుల్లో ఉన్న సెటప్ రీక్రియేట్ చేయాలంటే డెఫినెట్గా చాలా ఖర్చు అయితే ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా డెడికేటెడ్గానే
ఈ సినిమాకి ఖర్చు పెడతాం కానీ, ఈ సినిమా తీసుకురావటం కానీ, రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అవటం కానీ, ఎన్నో అవార్డ్స్ కూడా ఈ సినిమాకి అందుకున్నారు. ఈ సినిమా రష్యాలో కూడా రిలీజ్ అయింది. సో ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో చూడండి. మరి అదేవిధంగా ఈ సినిమా మనకి బేసికల్గా మీరు చూసుకున్నట్లయితే రిలీజ్ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఇది రీమాస్టర్డ్ అండ్ రీస్టోర్డ్గా విత్ హై క్వాలిటీతో 4Kలో ఎన్హాన్స్డ్ రిచ్ 5.1 సరౌండ్ సౌండ్తో అయితే మనకి సరౌండ్ సౌండ్ సిస్టమ్తో అయితే మనకు వస్తుంది. సో ఎవరైనా సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఐ ఫీస్ట్ కానీ సౌండ్ ఫీస్ట్ కానీ రెండు విధాలుగా కూడా ఫెంటాస్టిక్గా మనం ఈ సినిమాని అయితే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ సినిమా ఆఫర్ చేసేది బేసికల్గా ఏంటంటే మోస్ట్ ఇమ్మర్సివ్ అండ్ అదేవిధంగా విజువల్లీ ఇంప్రెసివ్ ఏవైతే వర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు కొదమసింహం రీమాస్టర్ అయింది కదా. సో అన్ని విధాలుగా కూడా ఈ సినిమా మనకి అద్భుతమైన వింటేజ్ చిరంజీవి గారి వింటేజ్ మూవీని ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఆ ఐ ఫీస్ట్ కానీ, ఆ విజువల్ ఫీస్ట్ కానీ, ఆ సౌండ్ ఫీస్ట్ కానీ, ఆ మ్యూజిక్ ఫీస్ట్ కానీ అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అది సౌండ్ ఫీస్ట్ అన్నాం కాబట్టి, మ్యూజిక్ ఫీస్ట్ అన్నాం కాబట్టి ఈ సినిమాలో ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్, ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్. చాలా అద్భుతంగా అయితే ఉంటాయి పాటలు, మామూలుగా ఉండవు అనమాట. మీరు వింటే డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడేస్తారు, మంచి స్వింగ్లో వైబ్లో ఉంటారనమాట. అలాంటి పాటలు ఆ రోజుల్లో. అదేవిధంగా మెగాస్టార్ టైటిల్తో ఒక పాట కూడా అందులోనే ఉంది. స్టార్ స్టార్ అనే ఉంది కదా సాంగు, అది అందులోనే ఉంది. మీకు కావాలంటే అది వినండి. ఎక్కడ ఏ సినిమాలోదో అనుకుంటారు కొంతమంది అయితే, ఇంకా తెలీదు. చిరంజీవి గారి సినిమాలు పాత చూసిన వాళ్ళు ఉండరు కదా. సో ఏ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాలోదే స్టార్ స్టార్ మెగాస్టార్ అనే పాట ఈ సినిమా నుంచి మనకి బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికీ కూడా మీరు ఏదైనా చిరంజీవి గారు ఏవి చూసుకున్నట్లయితే ఆ పాటే వేస్తారు. అది మెగాస్టార్ చిరంజీవి అనేది అలాగా మనకి బాగా మన మనసులో పెట్టేసుకున్నాం అనమాట. సో ఇది ఒక ఫ్యాక్టర్ అయితే. అదేవిధంగా మీరు ఈచ్ ఫ్రేమ్ కూడా క్లీన్గా, షార్ప్గా, కలర్ కరెక్టెడ్గా ఈ వర్షన్ అయితే మనకి విత్ హై క్వాలిటీ పిక్చరైజేషన్తో తీసుకొస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన ఫ్యాన్స్ గురించి కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా చొక్కాలు చింపుకొని లైన్లో చాలా ఆవేశంతో, ఉద్రేకంతో టికెట్లు కావాలి, కొనాలి, ఈరోజే వెళ్ళిపోవాలి మా హీరో, మా బాస్ సినిమా కన్నట్ట విధంగా ఉండేవారు. సో అలాగే ఫ్యాన్స్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుంచి ఎంతో ప్రశంసలు రావడంతో ఈ సినిమాకి మంచి అవార్డ్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం మంచి ప్రశంసలు కూడా వచ్చినాయి అనుకోండి. సో చాలా బాగా ఈ వెస్ట్రన్ ఇన్స్పైర్డ్ స్టైల్ని మనసులో అయితే పెట్టుకున్నారు. కౌబాయ్లో మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసామంటే అది ఒక అద్భుతం, మహా అద్భుతంగా చూసుకోవాలి. ఆ లుక్ కూడా మీరు చూసుకున్నట్లయితే క్యాప్ పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ ఆ బియర్డ్తో ఉంటారు కదా, ఆ గెటప్ డ్రెస్ కానీ ఆ స్టైల్ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకుని ఆయన ఇంట్లో కూడా ఉంటుంది. మీరు చూసినట్లయితే చిరంజీవి గారు ఇంట్లో కూడా ఒక సైడ్ ఒక వాల్ దగ్గర ఫెంటాస్టిక్గా ఒక షేప్లో అయితే మనకి ఆయిల్ పెయింట్స్ టైప్లో మనకి ఒక పెయింట్ బ్రష్తో చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అది కూడా సేమ్ ఇలాగే ఈ ఇంట్లో కూడా ఒక ఆయన ప్రొడ్యూసర్ గారు ఎవరో సంథింగ్ ఈయనకైతే ప్రజెంట్ చేయడం జరిగింది. సో అది కూడా ఆయన ఇంట్లో చాలా బాగా డెకరేట్ చేసుకుని పెట్టుకున్నారు. మెమరబుల్గా మంచి లుక్ని అయితే ఆయన సొంతం చేసుకున్నారు కౌబాయ్లో. నిజం చెప్తున్నాను, చిరంజీవి గారికి ఏ గెటప్ వేసినా అదిరిపోద్ది అనుకోండి, అందులో డౌటే లేదు. అలాగే ఈ సినిమా అంటే రామ్ చరణ్ గారికి మరీ ముఖ్యంగా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన భోజనం చేయాలంటే ఈ సినిమా ఖచ్చితంగా టీవీలో ఆడాలంట. చిన్న క్యాసెట్ అయితే కొదం సింహం క్యాసెట్ టీవీలో పెడితే అక్కడి నుంచి ఆయన చూసి భోజనం చేసేవాడంట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారి కానీ రామ్ చరణ్ గారు కానీ, రామ్ చరణ్ గారికి ఆయన నాన్నగారి సినిమా అంటే ఎస్పెషల్గా కొదం సింహం, కౌబాయ్ యాక్షన్ క్లాసిక్ మూవీ అంటే ఎంత ఇష్టం అనేది అర్థమవుతుంది. సో ఫెంటాస్టిక్ ఇది. ఆ సినిమా ఉంటేనే కానీ భోజనం చేయాలంటే మరి పెద్ద విషయమే కదా. సో అంటే ఆ సినిమా అనేది ఎంత బాగుంటుందో అనేది అర్థమవుతుంది మనకి. అది అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉంటారు. ఒకళ్ళు సైమన్, ఇంకొకళ్ళు వచ్చేసరికి రాధా. సైమన్ కాదు, సోనం ప్లస్ రాధా, వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ యాక్టర్స్ అనమాట, యాక్ట్రసెస్. వీళ్ళిద్దరూ రాధా గారు అంటే నాకు బాగా ఇష్టం అనమాట. సో ఆవిడ ఉండటం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద మనం కన్సిడర్ చేయాలి. చాలా బాగా అయితే చేస్తారు. ఇద్దరికి సాంగ్స్ కూడా ఉంటాయి. పాటలు అయితే ఏమంటే పిచ్చెక్కిపోవడమే, మామూలుగా ఉండదు. ఇద్దరు హీరోయిన్స్ అయితే ఇందులో మెయిన్గా మనం
ఒక క్యారెక్టర్ చూసుకున్నట్లయితే గురువు క్యారెక్టర్ కింద, ఒక బాహుబలి క్యారెక్టర్ కింద మనం చూసుకున్నట్లయితే పెద్ద వ్యక్తి కింద ఉన్నట్లయితే కైకాల సత్యనారాయణ గారు అయితే ఈ సినిమాలో నటించారు. పెద్ద అయినా అంటే డెఫినెట్గా ఆ మాటకి ఆయన పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఈ సినిమాలో ఆయన ఒక క్రూషియల్ అండ్ మేజర్ ప్రామినెంట్ రోల్ అయితే ఆయన అయితే చేయటం జరిగింది. ఆయన క్యారెక్టర్ కూడా, ఆయన డైలాగ్స్ కూడా, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్. అసలు కైకాల సత్యనారాయణ గారు అంటే చిరంజీవి గారి కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అంతలా ఉంటాయి అన్నమాట. ఇంకా అదేవిధంగా గుమ్మడి గారు కానీ అన్నపూర్ణమ్మ గారు కానీ వీళ్ళిద్దరు కూడా నటించారు. సో చాలా బాగా అయితే నటించారు, చాలా బాగా అయితే ఉంటుంది. బట్ సినిమా చూస్తే మీకు అక్కడ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే కొంతవరకే ఉంటాయి, తర్వాత ఉండవు. సో చాలా బాగా అయితే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా చాలామంది యాక్టర్స్ కానీ ఆర్టిస్టులు అయితే చాలామంది ఉంటారు. సో ఓవరాల్గా అందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్తో ఈ సినిమాని హై లెవెల్లో పెట్టారు, మామూలుగా లేదు. అదేవిధంగా ఇంకా మెయిన్గా మనం చెప్పుకోవాలంటే విలన్ అండ్ బ్యాలెన్స్డ్గా ఫన్ క్రియేట్ చేశారంటే, ఫన్ ఫీస్ట్ మనకి కలిగిందంటే ఈ సినిమాలో మోహన్ బాబు గారి వల్లే. ఎందుకంటే సుధాకర్ గారి వల్ల కూడా అవుతుంది. సుధాకర్ గారు అదేవిధంగా మోహన్ బాబు గారు అనేవాళ్ళు మ్యాక్సిమం విలన్ కింద కాబట్టి చూసుకున్నట్లయితే ఆయన టెరిఫిక్ అనమాట. ఆయన ఒక పక్కన విలనిజం చేస్తూ ఉంటారు, ఇంకో పక్కన ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు, రెండు బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటారు అనమాట. మామూలుగా ఉండదు. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన విలనిజం కానీ టాప్ నాచ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మోహన్ బాబు గారు ఎవర్ గ్రీన్ అనమాట. మీరు పాత సినిమాలు చూడండి ఒకసారి, మోహన్ బాబు గారి కానీ, చిరంజీవి గారి కానీ, వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ వైజ్ నిజంగా లెజెండరీ పీపుల్. మామూలుగా ఉండదు. టెరిఫిక్ అంతే, మామూలుగా ఉండదు. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసరికి రాజ్ కోటి గారు. మీరు ప్రతి పాట విన్నా, ప్రతి మ్యూజిక్ విన్నా టాప్ లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. మంచి వైబ్స్ అయితే మనకు క్రియేట్ అవుతాయి. అంత బాగా రాజ్ కోటి గారు ఆ రోజుల్లో సెన్సేషన్ అనమాట. వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు అని అంటే, ఈ సినిమా వచ్చిందంటే ఆ సినిమాలో ప్రతి మ్యూజిక్, ప్రతి పాట సెన్సేషన్ అవ్వాల్సింది. ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసినాయి, లేదనుకుంటే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయిందని చూస్తున్నాం. ఆ రోజుల్లో వీళ్ళు అలాంటివి ఏమీ లేకుండానే ఎంతోమంది మనసులో అయితే దోచుకున్నారు, వీళ్ళ మ్యూజిక్తో కానీ, వీళ్ళ పాటలతో కానీ. అలా ఉంటాయి అన్నమాట, మామూలుగా ఉండవు. అదేవిధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసరికి కైకాల నాగేశ్వరరావు గారు. సో ఈ సినిమాకి భారీగా ఖర్చు పెట్టారని మనం చెప్పాలి. ఇక డైరెక్టర్గా వచ్చేసరికి కె మురళీ మోహన్ రావు గారు. సో ఆయన దర్శకత్వంలో ఈ సినిమా అనేది చాలా బాగా అయితే వచ్చింది, ఎన్నో అవార్డ్స్ అయితే పొందారు. మొత్తం చెప్తున్నాం కదా, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, ఫ్రమ్ హ్యూజ్ లెవెల్ ప్రొడక్ట్ వరకు చిరంజీవి గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాని మామూలుగా పెట్టలేదు. అందుకే ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఈ సినిమా చూడాలని అనిపిస్తుంది, మళ్ళీ ఆ పాటలు వినాలని అనిపిస్తుంది. చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ సెపరేట్గా ఒక బిట్స్ పెట్టుకున్నా కానీ, సీన్స్ పెట్టుకున్నా కానీ, సినిమా చూసినా కానీ ఫుల్ లెంత్లో ఆయన సీన్స్ మళ్ళీ రిపీటెడ్గా చూడాలనిపిస్తుంది, అంత బాగా అయితే ఉంటాయి. అసలు ఫైట్ సీక్వెన్సెస్ కానీ మీరు చూసినట్లయితే అసలు నెవర్ బిఫోర్. అసలు వెస్ట్రన్ స్టైల్లో ఈ విధంగా వాళ్ళు చేస్తారేమో మనకు తెలియదు, కానీ ఈ స్టైల్లో చిరంజీవి గారు సినిమా చేయటం అనేది మామూలుగా అయితే ఉండదు, టాప్ లెవెల్లో అయితే ఉంటుంది, టాప్ నాచ్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి సినిమా, అద్భుతమైన సినిమా, కొదమ సింహం సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయితే అవ్వబోతుంది November 21st. ఎవరైనా ఆ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఉంటే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఇప్పుడు క్వాలిటీ, పిక్చరైజేషన్ పరంగా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది కాబట్టి, విత్ హై క్వాలిటీతో 4Kలో కానీ, సౌండ్ సిస్టంలో కానీ రెండు విధాలుగా కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి మీకు చూడాలనుకుంటే ఇంకొకసారి విట్నెస్ అయితే చేయడానికి ప్రయత్నించండి. మ్యాక్సిమం యూట్యూబ్లో చూస్తారనుకోండి మీరు, బట్ ఏంటంటే బిగ్ స్క్రీన్స్లో చూస్తే చిరంజీవి గారిని, మోహన్ బాబు గారిని, రాధ గారిని, సోనం గారిని, కైకాల సత్యనారాయణ గారిని అసలు మామూలుగా ఉండదు. కామెడీ సీన్ చూసినా కానీ, ఫైట్ సీన్ చూసినా కానీ, కొన్ని పాటలు చూసినా కానీ, కొన్ని డ్రామా సీక్వెన్సెస్ చూసినా కానీ, ఎన్ని చూసినా కానీ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఫ్రేమ్ కూడా, ప్రతి సీను కూడా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో తీస్తే కనుక ఈ జనరేషన్ అయితే ఒప్పుకోరేమో, కానీ ఆ రోజుల్లో బాగా బాగుంటాయి అలాంటి సినిమాలు. ఇటువంటి సర్లేండి చెప్తాను తర్వాత వీడియోలో.
అంటే ఎంత నెగిటివిటీ లేకుండా పాజిటివిటీతో సినిమాలు వచ్చేవి. ఈ రోజుల్లో మొత్తం ఏదైనా సరే నెగిటివిటీతో కూడిపోయింది. సో అది పెట్టేస్తే పక్కన పెట్టేస్తే ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మన ముందుకి రీమాస్టర్తో రీస్టోర్తో విత్ హై క్వాలిటీ 4Kతో 5.1 సరౌండ్ సౌండ్తో మన ముందుకైతే రాబోతుంది November 21st. తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడటానికి అయితే ప్రయత్నించండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ సినిమా సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.